అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అంతే కదా, అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, మా వీడియోలు చూడాలి, మాకు కూడా సంతోషం. మీతో పాటు మేము కూడా ఉండాలి, అంతే కదండి. మీ గురించి మేము కూడా ప్రార్థిస్తున్నాం, మా గురించి మీరు కూడా ప్రార్థించండి. అంతకుమించి ఏం లేదురా. అంతే అంతే కదా. ఈరోజు కూడా మంచి మంచి రెసిపీలతో వస్తున్నాం. ఇప్పుడు కూడా మంచి రెసిపీతో వచ్చినాం. మా రెసిపీలు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో వచ్చినామండి మేమైతే. అది అమ్మ చెప్తుంది, అమ్మ రెసిపీ కాబట్టి అమ్మ చెప్తుంది. చెప్పమ్మా. అది చూపెడితే తెలుస్తుంది. చూపెట్టని అవసరం లేదు. బొమ్మిడాలు రా, పచ్చి బొమ్మిడాలు అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చపాతీతోడు కానీ పప్పుచారు అంచుకు కానీ ఏ దానికైనా బాగుంటుంది. అవి ఎట్లా ఫ్రై చేయాలో నేను చూపెడతా మీకు. అదనమాట సంగతి. ఇక అవి చూడండి బొమ్మిడాలు. అందు గురించి అని నేను అమ్మ రెసిపీ అని చెప్పిన. నేను ఇగో ఇదనమాట సంగతి. ఇక మంచిగా నీట్గా కడుక్కొని మనం ఒక తడిగుడ్డ కుండా అంత నీళ్ళు పోయే దగ్గర తడిగుడ్డలు పెట్టుకొని దాని మీద ఏదైనా వజన పెట్టుకోవాలి. బరువు పెట్టుకుంటే నీళ్ళంతికి పోతాయి. పొడిగుడ్డనా? పొడిగుడ్డలో పెట్టి ఇట్లా పెట్టుకొని ఇక ఈ నీళ్ళంతా గుడ్డకి ఇంకిపోతాయిరా. ఇక ఇప్పుడు ఫ్రై చేయాలి. ఇవి దీంట్లో నీళ్ళు ఏమి ఉండవు, అట్లా ఇవి ఉండేటి దాంట్లో నీళ్ళు ఉంటాయి. అంటే ఇది వాటర్ లెక్క ఉంటుంది కదండి. మంచి మనం క్లీన్ చేసి మంచిగా కడుక్కోవాలి. అన్ని నేను చెప్తాగమ్మా. మంచి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసినాక ఏం చేయాలి, ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, పొడి క్లాత్ మీద అన్ని పేర్చుకొని కొంచెం దాన్ని అంతా మంచి ఫోల్డ్ చేసి దానిపైన ఏదైనా బరువు పెట్టాలి. మన ఇంట్లో ఏదైనా దంచే రోల్ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు మనం దానిపైన పెట్టినాక తీసినాక ఇట్లా ఎండిపోయినట్టు అవుతుంది. మంచిగా ఇట్లా నీరంతా వాటర్ అంతా వెళ్ళిపోతుంది అన్నట్టు. దీన్ని ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు అన్నట్టు. అప్పుడు మనం మసాలా వేస్తే మంచి మసాలా పడుతుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు ఆ స్టేజ్లో ఇది ఉంది. ఇప్పుడు మసాలా పట్టిద్దాం రండి. వేయాలమ్మా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మంచిగా కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. దీంట్లోనే పసుపు అన్నీ ఇందులోనే. అంతేనా? కారం, ఉప్పు, ధనియాల పొడి, చాలా ఎక్కువనే పడుతుంది. వేద్దాము. చాలమ్మా, చాలు. ధనియాల పొడి అన్నీ పట్టించుకోవాలి కదమ్మా. ఇప్పుడు పట్టించుకోవాలి మనం. ఈ మసాలా అంతా మనం పట్టించుకున్నాం కదండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి అన్నీ వేసినాము. ఇదంతా మ్యారినేటింగ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. ఇదేమైనా మనం స్టోరేజ్ చేసుకొని అవసరం లేదు. షాలో ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఇట్లా ఒక ప్లేట్లో మనము ఉప్మా రవ్వ తీసుకోవాలి కదమ్మా. ఉప్మా రవ్వ తీసుకోవాలి. నూనె ఇక్కడ చేతి కింద కొంచెం నూనె పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం పెనం వేడైపోయింది మనకి. దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి అట్లా. ఇగో రవ్వ అన్నీ అట్లా మంచి షాలో ఫ్రై చేసుకోవాలండి. వాటిని మంచిగా ఉంటాయి అవి. దేంతో బాగుంటాయమ్మా ఇవి? చపాతీకి బాగుంటాయి, పప్పుచారు అంచుకు బాగుంటాయి. కానీ ఎక్కువ మట్టుకైతే చపాతీకి ఇంకా చాలా బాగుంటుంది. ఇది మీ అమ్మ స్టైలా? మా అమ్మ స్టైల్. అంతే. అప్పుడు ఇవి ఎక్కువ దొరకకుండా ఇప్పుడైతే బొచ్చడు దొరుకుతున్నాయి చేపల మార్కెట్లో. బొమ్మిడాల ఫ్రై. కానీ మంచిగా నీట్గా దీని తలకాయలు, తోకలు, పక్క కూరెక్కలు అన్నీ కత్తెరతోటి కత్తిరించుకోవాలి మనం. ఇక్కడ కడుపు ఉంటుంది కదా, కడుపులో అన్నీ తీయాలి. ఇగో ఇట్లా ఇది ఇంత నీట్గా చేసుకోవాలి మనం. ఇట్లా చేసుకుంటే అన్నీ మంచిగా నీట్గా కడిగినాక తడిగుడ్డలో పెట్టుకొని, అది పొడిగుడ్డలో పెట్టుకొని మంచిగా దాని మీద ఒక గుండ్రాయి పెట్టాలి. నీరంతా ఇంటికి పోతుంది. చాలా దాని మీద నూనె పోసి పెట్టేసుకోవాలి. మూత పెట్టాలా? వేసుకుందాము. వేయాలమ్మా? చాలు. దాని మీద మూత పెట్టేసి మంచిగా ఎర్రగా అవుతాయి అది. అట్లా
టర్న్ చేసుకుందాం ఇప్పుడు. అంతేనామా? అంతే. మళ్ళీ చేసి కొంచెం సైడ్లలో కొంచెం నూనె వేయాలి. ఎందుకు? కొంచెం కిందికి, ఇక్కడ రవ్వ ఉంది కదా అట్లా. ఇది పెట్టు. చాలు. చాలా చాలు. షాలో ఫ్రై. ఇది డీప్ ఫ్రై చేయడానికి రాదండి. డీప్ ఫ్రై చేస్తే విరిగిపోతుంది మొత్తం. అది మొత్తం మెత్తగా ఉంటాయి కదా, ఇట్లనే మంచిగా నెమ్మదిగా ఉడుకుతుంది. అంతే. ఇక చూడండి మనకి వేగిపోయినాయి కదమ్మా. ఇట్లా వేగాలి. ఓవర్. అంతే. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా మనకి. నేను ఇగో ఇంకొక టిప్ కూడా ఇక్కడ వేసినాం చూడండి. ఇగో ఇక్కడ వేసినాక ఇటు పెట్టుకున్నాం, తొందరగా ఇదొకటి మళ్ళీ ఇదొకటి అయిపోతుంది మనకి. ఇంకేం లేదు. ఇంకా ఇది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది తీయాలమ్మా. తీయాలి. అది ప్లేట్లో తీసేద్దాం. ఇట్లా ఎంచుకుంటే ప్రతిదీ మనకు ఇది ఇంకా చపాతీకి చాలా బాగుంటుంది. అట్లనే తినేసేయాలి చపాతీలకు. పప్పుచారు అంచుకు దానికి మా ఇంట్లో అట్లా చేస్తాం. చూడండి ముట్టుకుంటేనే విరిగిపోతాయండి. మాత్రం ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగో చూడండి ఎట్లా ఇంతే మనం వేపుకునేది ఇంతేనా. ఇదిగో చూడండి బొమ్మిడాయల ఫ్రై అమ్మ చేసింది. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదండి. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్లేట్ అయితే ఒక్కరు తినేస్తారండి మా ఇంట్లో. అంతే అండి. 1 కేజీలు 2 కేజీలు వర్కౌట్ అవ్వకుండా 5 కేజీ వర్కౌట్ అవుతుంది మా ఇంట్లో. ఒక్కొక్కరు ఇట్లా ప్లేట్ లాగించేస్తారు. మరి మీరు కూడా అట్లనే లాగించేస్తారు. అంత టేస్ట్ ఉంటుంది. మీరు చేసి చూస్తే మీకే తెలుస్తుందండి. మేము ఏం చెప్పాం కానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదా మా వంటల మీద అనుక రావు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. అంతే కదండి. ఈరోజు ప్రస్తుతానికి నేను ఫాస్టింగ్ అండి. నేనైతే తినలేను. అంతే. చూడండి అమ్మ నువ్వు నేను కూడా చూసిండ్రా అండి. అమ్మ కూడా ఫాస్టింగ్, నేను కూడా ఫాస్టింగ్. సారీ అండి ఏమనుకోవద్దు. వీడియో చేయాలని చేసినాం. అంతే. చూడండి చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతే కదండి. బాయ్ అండి. బాయ్.